అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, నన్ను తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు యేసయ్య దేశంలోనికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నేను వెళ్ళే దేశంలోనికి మీరు కూడా రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఆ దేశంలోనికి వెళ్ళగలం? ఒక ప్రశ్న. ప్రభు అయిన యేసు రక్తంలో పాపము కడుక్కొనిన వారిని యేసయ్య దేశంలోనికి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ అందాన్ని ఎవరు వర్ణించలేరు. ఎక్కడి అందాన్ని? ఆ పరలోకంలో ఉన్న అందాన్ని ఎవరు కూడా వర్ణించలేరు. చాలా సొగసుగా ఉంటుంది. ఆ దేశంలో ఎంతో క్షేమం ఉంటుంది, సంతోషం ఉంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ అందమును చూసి ఇంకొకరు అసూయపడ అవసరం లేదు. వాళ్ళ అందాన్ని చూసి మనము చింతపడవలసిన అవసరం లేదు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, వికలాంగులు ఒకరికొకరు మించి ఒకరికి అందాన్ని దేవుడు దయచేస్తాడు. మనం ఎవరిని చూసి అసహ్యపడని అవసరం లేదు. ఒకరికి మించిన ఒకరి అందాన్ని దేవుడు ఆ పరలోక రాజ్యంలో, ఆ దేశంలో అనుగ్రహిస్తాడు. వాళ్ళు ఎలాంటి వారైనా కానీ ఈ లోకంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి స్మరిస్తూ క్రీస్తుకు సాక్షిగా ఉన్నవారైతే ఈ లోకంలో కాళ్ళు విరిగిపోవచ్చు, చేతులు విరిగిపోవచ్చు, మూగవారు అవ్వచ్చు, లేకపోతే గుడ్డివారు అవ్వచ్చు. అక్కడ అవన్నీ కూడా ఏముండవు. అన్నీ స్వస్థత కలిగి అక్కడ ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. ఎప్పుడు ఈ లోకంలో క్రీస్తు రక్తమందు కడగబడి పరిశుద్ధంగా జీవిస్తూ, ఆయనకు సాక్షిగా జీవిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉన్నట్లయితే అంత అద్భుతమైన దేశం ఆ పరలోక దేశం. దేవుడు ఆ విధంగా పరలోకమును నీ కొరకు సిద్ధపరిచాడు. అక్కడికి తీసుకుపోవడానికి రాబోతూ ఉన్నాడు. నిన్ను తీసుకెళ్ళడానికి కూడా ఆయన రాబోతున్నాడని తెలుసుకోవాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనము కిరీటాల మీద రత్నాలు దేవుడు పెట్టి ఉంచుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో గొప్ప క్షేమము మనము చూస్తాం. ఈ లోకంలోనేమో క్షామం ఉంది, అక్కడనేమో క్షేమం చూస్తాం. ఈరోజు నీవు కాపాడుకుంటున్న పరిశుద్ధత నీ చుట్టూ కనిపిస్తుంది. ఎక్కడ? పరలోకంలో. నీలోనున్న వెలుగు అక్కడ అందరూ చూస్తూ ఉంటారు. ఆ పరిశుద్ధత ఏంటో నీ కళ్ళతో చూడటానికి మన చుట్టూ కోట్లాను కోట్లు దూతలు గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఆ శబ్దము వినటానికి ఆ ప్రాంతమంతా కూడా క్షేమము కనిపిస్తూ ఉంటుంది. అక్కడంతా కూడా కీడు కలిగించేది ఏదీ ఉండదు, బాధ కలిగించేది ఏదీ ఉండదు, నష్టము కలిగించేది ఉండనే ఉండదు. అంత గొప్ప ఆ దేశంలోనికి నన్ను తీసుకెళ్తూ ఉన్నాడు, నిన్ను కూడా తీసుకెళ్తాడు. అందుకనే నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలము దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకు ఆయన చెప్పినట్లుగా నేను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను. ఆయన ఏం చెబుతాడో అదే నీవు కూడా పాటించాలి. ఏం చెబుతాడో దాన్ని నేను లోబడాలి, మీరు కూడా లోబడాలి. దేవునికి వ్యతిరేకముగా నేనేమీ చేయకూడదు, నీవు కూడా చేయకూడదు. ఆ రీతిగా చేస్తే ఒకరోజు ఆయన నన్ను రక్షిస్తాడు. ఈ లోకంలో నుండి నన్ను
కొనిపోతాడు. విడిచిపెట్టబడిన వారికి రక్షణ లేదు. ఎత్తబడుచున్న వారికి రక్షణ, ఆ గొప్ప రక్షణ నా కళ్ళతో నేను చూడాలి. ఆ గొప్ప రక్షణ నేను అనుభవించాలి, నీవు కూడా అనుభవించాలి అని నీవు అనుకుంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.